పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు అధ్యక్ష, 336 కేసులు వేశారు. నా జీవితంలో ఎప్పుడూ నేను చూడలేదు, ఇలాంటి లిటిగెంట్ పార్టీని నేను చూడలేదు. ఈ పార్టీనే లిటిగెంట్, వాళ్ళు మొత్తం లిటిగెంట్స్ తయారు చేస్తున్నారు. వీళ్ళు అవినీతితో డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ డబ్బుల్లో ఇక్కడ ప్రజల్లో ఏం చేయలేరు కాబట్టి కోర్టుకు వెళ్ళి ఏదో ఒక విధంగా అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. 139 వేస్తే ఇవన్నింటిపైన పరిష్కారం చేసి 148 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేశారంటే నేను శభాష్ డిపార్ట్మెంట్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అధ్యక్ష, పని చేసే వాళ్ళని ప్రోత్సహించాలి, తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటాం. డిపార్ట్మెంట్ వీళ్ళు ఆరోపణలు చేస్తే ఆరోపణకి వాస్తవాల్ని, ట్రూత్ని విత్ సర్టిఫికెట్స్ సహా, విత్ వెరిఫికేషన్ సహా సాక్ష్యాధారాలు చెప్తే ఇంకా మాట్లాడే పరిస్థితికి ఉన్నారు. కడాన దిశ మీరు చూస్తే ఈరోజు నేను ఎంత ఆనందపడుతున్నానంటే, ఈరోజు రావాలని వెయిట్ చేశాను. మొట్టమొదటిసారిగా ఉద్యోగాలు వచ్చిన టీచర్లు మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. కబద్దార్, మేము కూడా రోడ్డు మీదకి వచ్చి మమ్మల్ని మేము కాపాడుకుంటామని పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. కర్నూలులో కొండారెడ్డి బురుజు, నిన్నే అంబేద్కర్ సాక్షిగా కొన్ని వేల మంది వచ్చారు. రోడ్డు మీదకి వచ్చి మేము చదువుకున్నాం, మా మెరిట్ని అవమానం చేయొద్దండి, మా ఆత్మాభిమానాన్ని దెబ్బతీయద్దండి, మేము పిల్లలకు చదువు చెప్పాలని చిత్తశుద్ధితో వచ్చాం, మా జీవితాలకు కూడా ఉద్యోగం అవసరం, అదే సమయంలో మేము పిల్లలకు చదువు చెప్పగలుగుతాం, మమ్మల్ని అవమానిస్తే, మా ప్రతిభని కించపరిస్తే రోడ్డు మీదకి వచ్చి జవాబు చెప్పే శక్తి కూడా మాకుందని మొట్టమొదటిసారిగా ఈరోజు టీచర్లు రోడ్డు మీదకి వచ్చారు. నేను అభినందిస్తున్నాను. ఇలాంటి రోజు రావాలి. ఎప్పుడైతే ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళని, ఇలాంటి ప్రతిభ ఉండేవాళ్ళందరూ చెప్పగలిగితే అది కరెక్ట్ అయినటువంటి ఫిట్టింగ్ రిప్లై అధ్యక్ష. వీళ్లే కాదు అధ్యక్ష, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఒక్కరు వెళ్తా రాలేదు. ఒరిస్సాలో ఎవరో లేబర్ని తీసుకొస్తే వాళ్ళని తీసుకొచ్చి డైలీ కూలి పెట్టి వాళ్ళతో డెమాన్స్ట్రేషన్ చేసే పరిస్థితి. ఏంటి మీ కర్మ, ఏంటి మీ పార్టీ? నాకు చాలా ఉన్నాయి ఇలాంటి చెప్పాలంటే. ఎవరు వీళ్ళు? 80 ఏళ్ళు 90 ఏళ్ళు కూర్చుంటున్నారు. కొత్త జంజీ జే జగన్ జంజీ గంజాయి బ్యాచి. నాకు ఆశ్చర్యం వేస్తా ఉంది అధ్యక్ష. ఒకసారి కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, సభ్యత అడ్డం వస్తా ఉంది. నేను ఒకటే చెప్తున్నా, ఎన్డీఏ విశ్వసనీయతను దెబ్బతీయాలంటే కబద్దార్ మీ తరం కాదు, మీ వల్ల కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. ఎవ్రీ క్యాండిడేట్ సెలక్షన్ ఈజ్ ఎక్స్ప్లెయినబుల్, ట్రేసబుల్ అండ్ ఆల్సో ఆడిబుల్ అండ్ అకౌంటబుల్. మేము దాచిపెట్టేది ఏమీ లేదు. ఆన్సర్ కీ పబ్లిక్, మెరిట్ లిస్ట్ పబ్లిక్, సెలక్షన్ లిస్ట్ పబ్లిక్. మేము పబ్లిక్ రెస్పాన్సిబుల్. కుట్రలు చేసేవారికి కాదు, కుట్రలు చేసేవారు కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. ఈరోజు రోడ్డు మీదకి వచ్చారు. ఇదే కుట్రలు మీరు చేస్తే రోడ్డు మీద కూడా రారు. ధైర్యం ఉంటే అసెంబ్లీకి రండి. ఇది పవిత్రమైన వేదిక. నేను సవాలు విసురుతున్నా, మీరు ఇక్కడ అసెంబ్లీలో వచ్చి కూర్చుంటే మీరు అడిగేదానికి మేము సమాధానం చెప్తే, నీ దగ్గర ఏదైనా అడిషనల్ పేపర్ ఉంటే ఆ సాక్ష్యాలు చూపించి ఒక పవిత్రమైన వేదికతో ప్రజా సమస్యలనే కాకుండా జవాబుదారీతనం తీసుకొచ్చే వేదిక ఈ అసెంబ్లీ. ఇక్కడికి వస్తే అడ్డంగా దొరికిపోతారు. వీళ్ళకి ఏం ఉండవు.
అందుకే రోడ్డు మీద కూర్చొని నేను ఎందుకే చెప్పాను అధ్యక్ష, హిట్ అండ్ రన్. ఇక్కడ పార్టీని హిట్ అండ్ రన్. నేను తీవ్రవాదులు చూసా, 60 ఏళ్లుగా ఆ పార్టీ అయిపోయింది. వీళ్ళు అదే మరి చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నా పిల్లలకి, వాళ్ళందరికీ, మీ ప్రిపరేషన్, మీ మెరిట్, మీ జాబ్, ఇది పూర్తిగా మీ కష్టం పైన వచ్చిన ఉద్యోగం. ధైర్యంగా ఉండండి. ఏ కుట్రలు పని చేయవు. ఇక్కడ అలాంటి కుట్రల్ని ఎదుర్కొనే శక్తి ఈ ప్రభుత్వానికి ఉంది. నో బ్యాక్ డోర్, నో ఫేవరెటిజం, నో మ్యానిపులేషన్, ఓన్లీ మెరిట్, ట్రాన్స్పరెన్సీ అండ్ జస్టిస్. The real success of Mega DSC is that even those who could not secure a post acknowledge that the process was fair. దానికంటే ఏం కావాలి అధ్యక్ష? అదే నాకు తృప్తి. దానికే రిఫ్లెక్షన్. సెలెక్ట్ అయిన డిఎస్సి విద్యార్థులు రోడ్డు మీదకి రావడం, ఉద్యోగాలు రాని వాళ్ళు కూడా ఫెయిర్గా సెలెక్ట్ అయింది, మళ్ళీ మాకు టర్న్ వస్తుంది అని వ్యవస్థ పైన నమ్మకం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నా, ఇంకా పటిష్టమైన విధానం ఏదైనా ఉందంటే అది కూడా ఎదగదాం. ఈరోజు మనం అందరం కూడా ఆలోచించుకొని, టెక్నాలజీ వచ్చింది, టెక్నాలజీని ఉపయోగిద్దాం. సమర్థవంతమైనటువంటి విద్యా విధానమే కాకుండా పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొద్దాం. పరీక్షల్లో కూడా రిఫార్మ్ తీసుకొచ్చి ఎక్కడ కూడా జీరో టాలరెన్స్ ఆన్ ఎగ్జామ్స్ లీకేజ్ కానీ, కండక్షన్లో కానీ. అదే సమయంలో ఒక నమ్మకాన్ని కలిగించాలి, విశ్వాసాన్ని పెంచాలి. తద్వారా మెరిట్ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ సభ ద్వారా మరి ఒక్కసారి అందరికీ హామీ ఇస్తున్నా, ఎట్టి పరిస్థితిలో ఎక్కడ అవకతవకలు జరిగినా ఈ ప్రభుత్వం జీరో టాలరెన్స్. అదే సమయంలో బురద జల్లితే కూడా జీరో టాలరెన్స్. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్ని ఎవరైనా సరే విభేదిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండమంటున్నా. వీళ్ళు మాట్లాడతారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చుంటే నేను చెప్పుండేవాడిని, కాగితాలన్నీ ఇచ్చి ఎండగట్టేవాడిని, పారిపోయేవాడిని. సిగ్గు లేకుండా అసెంబ్లీకి రాదు, బయట పబ్జీలు ఆడుకుంటూ ఎక్కడ వీళ్ళందరూ మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. ఇది బాధ్యత కాదు. బాధ్యత కలిగిన వ్యక్తి అసెంబ్లీలో ఉండాలి. బాధ్యత కలిగిన వ్యక్తులు అసెంబ్లీకి వచ్చి మీరు డిమాండ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పేది వాస్తవం అయితే మేము కరెక్ట్ చేసుకుంటాం. మీరు చెప్పేది వాస్తవం కాకపోతే మీరు మీ ద్వారా ప్రజలకు మీరు చెప్పేది అబద్ధమని నిలదీస్తాం. రెంట్కి లేకుండా బయట చేస్తాం, కౌన్సిల్ జరగనీయం, మేము ఇదే చేస్తామంటే ఏమీ సాధ్యం కాదు. అల్టిమేట్గా ప్రజల్లో మీరు చులకన అవుతారు. చులకన కావడం కాదు, ప్రజల్ని మీరు చీకొట్టే పరిస్థితి కూడా వస్తుంది. ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యానికి.